తిరుపతి శ్రీవారి పాదాల దగ్గర నుంచి మనం నడుచుకుంటూ మెట్ల ద్వారా తిరిగి వచ్చామండి. ఇక్కడ లగేజ్ రూమ్ దగ్గర వచ్చాం. మన లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కింద మనం లగేజ్ ఇచ్చాము, అక్కడి నుంచి తీసుకోవడానికి వచ్చామట. రిజల్ట్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రూమ్ కావాలా. రూమ్ ఆఫీసు సిఆర్ఓ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాలా. ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనం నడిచి వెళ్ళిపోవచ్చు, కానీ వర్షం కారణంగా ఇక్కడ ఫ్రీ బస్సులు కానీ కార్లు కానీ ఉన్నాయండి. మేము కార్ తీసుకున్నాం. కార్ తీసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాం. చూడండి అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది తిరుమల. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మన రూమ్ తీసుకోవాలా. వెళ్ళే టైం అంతా వర్షాలండి. వర్షాలు కారణంగా మేము ఈ కార్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా వస్తే మామూలుగా వెళ్ళిపోవచ్చు, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సిఆర్ ఆఫీసు దగ్గరికి వచ్చేసాం. దిగామండి. ఇక్కడికి దిగిన తర్వాత ఇక్కడ మా పక్కనే బస్ కాంప్లెక్స్ కూడా ఉంటుందండి. ఇక్కడ తిరుమలకు సంబంధించి అలా ముందుకెళ్తే ఎంత షాపింగ్ అండి, అంతా షాపింగ్ వెళ్తున్నా. ఇంకా సిఆర్ఓ ఆఫీస్ ఇక్కడ మనం రూమ్ తీసుకోవడానికి ఆఫీస్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటే ఇక్కడ స్కాన్ చేసుకుని టికెట్ తీసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా కొత్తగా వస్తే ఇక్కడ చూపిస్తాం కదా, ఈ ప్లేస్ లో మనం టికెట్ బుక్ చేసుకోవాలండి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కి మీ ఫోన్ నెంబర్ మాత్రమే చెక్ చేసి ఉండాలా. అప్పుడు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మీకు వస్తుంది తిరిగి. మేము తిరుమలలో చేయవలసిన పనులను చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. దారిలో మనకి ఈ విధంగా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. చాలా బాగుందని చూడడానికి. సిఆర్ఓ ఆఫీస్ నుంచి కరెక్ట్ గా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి, అంతే అండి మనం వెళ్ళే దారి. ఇక చాలా మంది ఫోటో చేసుకుంటున్నారు తిరుమలలో. మనం వెళ్తాం, చూసారు కదా. దర్శనం అయిపోయింది. 5 గంటలకి దర్శనం టైప్ తీసుకున్నాం. 8 గంటలకు కొన్నామండి. తర్వాత మనకి దర్శనం అయిపోయింది స్వామివారిది. ఇక్కడ హార్ట్ ఇస్తున్నారు, టెంపుల్ ఎదురుగా ఉన్నది. మనకు ఆపోజిట్ లో కూడా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇంకా చాలా మంది హారతిస్తున్నారు. మనకి ఇక్కడ వర్షంకి వేదన కావాలని ఉందండి. అందువల్ల మనకి ఇక్కడ వర్షం పడుతుందా మనకి తగ్గలేదు. బయటకు వచ్చేసామండి. ఇదే చాలా షాపింగ్ కాంప్లెక్స్ అండి. బయట నుంచి వెళ్తామంటే వర్షం కారణంగా షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి వెళ్తున్నాం. ఇంకా ఎడతెప్పని వర్షం అలా పడుతూ ఉందండి, ఆగడం లేదు. ఇక్కడ మనకి పుష్కరిణి అంటే బంగారు కోరి అంటారు కదా, ఈ దేవాలయం పక్కనే ఉందండి. అయితే మనం వెనక్కి వెళ్తా ఉంటే అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. దీన్ని చూపిస్తున్నాను చూడండి. ఇదే పుష్కరిణి.
ప్రతి సంవత్సరం వచ్చిన కొత్తగా ఉంటుందండి తిరుపతి. ఎందుకంటే రూట్లు మారిపోతుంటాయి డెవలప్మెంట్ కారణంగా. ఇప్పుడు వెంకమాంబ అన్నదాన సత్రంకి వచ్చాం. అలా వర్షం ఎక్కడ మాత్రం ఆగలేదు మనకి. చాలా కోలాహలంగా ఉందండి లోపలికి వెళ్తూ. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం గారు వెంకన్నమ్మ అన్నదాన సత్రంలో. చాలా బాగుందని చూడడానికి. లోపలికి వెళ్ళామండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్తే కరెక్ట్ 9 అయిపోయింది.